నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ కిచెన్. నేను మీరావళి. ఇవాళ ఒక టేస్టీ దోశ రెసిపీ చూపించబోతున్నాను. ఇదే మన శనగపిండి దోశ. ఇది చాలా అంటే చాలా క్రిస్పీగా, టేస్టీగా, సూపర్గా ఉంటుంది. అలాగే ఇది హెల్దీ కూడా. ఏ మాత్రం కూడా రిగ్రెట్స్ లేకుండా, ఏ మాత్రం కూడా కాంప్రమైజ్ అవ్వకుండా డైలీ మీరు బ్రేక్ఫాస్ట్లోకి, లంచ్, డిన్నర్ ఎప్పుడైనా కూడా ఇది ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకొని తినేసేయచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే సూపర్ డెలిషియస్గా, హెల్దీ కూడా ఉంటుందన్నమాట. దీన్నే మనం బేసన్ చీల అని కూడా అనుకుంటాం కదా, బేసన్ దోశ అని కూడా అంటారు. ఇది పర్ఫెక్ట్గా ఇంట్లోనే ఒక 10 to 15 minutes లోపు ఎలా చేసుకోవచ్చో చూపించేస్తాను. దీంతో పాటు గ్రీన్ చట్నీ ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను ఈ వీడియోలో. వీడియో చివరి వరకు చూడండి. నేను ఇక్కడ ఒక మిక్సీ జార్లోకి ఒక 1 కప్ అంతా శనగపిండిని తీసుకున్నాను. అదే కప్పుతోని ఒక 1/2 కప్ అంతా రవ్వ తీసుకోవాలి. ఉప్మా రవ్వ ఉంటుంది కదా, ఆ రవ్వ ఇక్కడ నేను యూజ్ చేశాను. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్ అంతా పెరుగు కూడా వేసుకుందాం. మంచి రుచి వస్తుంది పెరుగు వేయడం వల్ల. ఇలా పెరుగు వేసుకున్నాక ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ అంతా పసుపు వేద్దాం. మంచి రంగు వస్తుంది దోశకి. ఇలా పసుపు వేసుకున్నాక ఇందులోకి కొంచెం నేను ఇక్కడ ఉప్పు వేస్తున్నాను. ఉప్పు కూడా వేసుకున్నాక ఒక 1/2 గ్లాస్ అంత వాటర్ వేసేసుకొని దీన్ని మంచిగా మనము గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. మెత్తగా పేస్ట్ లాగా అయ్యేంత వరకు, రవ్వ కూడా మంచిగా ఇలా మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకొని ఇలా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న ఈ పిండిని ఒకసారి మంచిగా మనము కలిపేసుకుందాం. ఈ బ్యాటర్ మొత్తం కూడా చక్కగా కలుపుకున్నాక మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల సేపు అలా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మన ఈ శనగపిండి దోశని మరింత హెల్తీగా చేసుకోవడానికి నేను ఇక్కడ కొన్ని వెజిటేబుల్స్ వాడుతున్నాను. ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా తరుక్కొని తీసుకున్నాను. అలాగే ఒక టమాటాని ఇలా చిన్నగా తరుక్కొని తీసుకోవాలి. ఒక క్యారెట్ని ఇలా తురుముకొని తీసుకున్నాను. ఒక 3 పచ్చిమిర్చిని ఇలా సన్నగా తరుక్కొని తీసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా. ఇలా ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాం. దీన్ని మనం దోశ మీద టాపింగ్స్ లాగా వేస్తే చాలా అంటే చాలా టేస్టీగా, అలాగే హెల్తీగా కూడా మారుతుంది మనకు దోశ. ఇలా దీన్ని కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు నేను క్విక్గా గ్రీన్ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. నేను ఇక్కడ మిక్సీ జార్లోకి కొన్ని పుదీనా ఆకులు, అలాగే కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. ఇందులోకి ఒక 1/2 స్పూన్ అంత జీలకర్ర వేసుకోవాలి. అలాగే 3 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. ఇందులోకి ఒక 3 లేదా 4 పచ్చిమిర్చిని ఇలా విరుచుకొని వేసుకోవాలి. ఇందులోకి ఒక 3 స్పూన్ల పెరుగు వేసుకుందాం. మంచి టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ ఇందులోకి కొంచెం నిమ్మరసం పిండుకున్నాను. మంచి పులుపు యాడ్ అవుతుంది, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని కొన్ని వాటర్ ఇందులోకి వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం వేసుకొని ఇలా మంచిగా గ్రైండ్ చేసుకొని తీసేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడం. ఈజీగా గ్రీన్ చట్నీ రెడీ. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ దోశ బ్యాటర్ చూసేద్దాం. నేను ఇక్కడ ఒక 10 minutes తర్వాత చూపిస్తున్నాను. మంచిగా బ్యాటర్ అంతా కూడా రెడీ అయిపోతుంది. ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని మనం దోశలు వేసేసుకుందాం. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను. దోశ ప్యాన్ ఉంటుంది కదా, మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని మంచిగా వేడి చేసుకొని ఇలా మనము బ్యాటర్ వేసుకోవాలి. దీని మీదకి ఇలా బ్యాటర్ వేసేసుకున్నాక ఒకసారి మంచిగా మనము దీన్ని స్ప్రెడ్ చేసేసుకోవాలి. నార్మల్గా మనం దోశ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అదే విధంగా సన్నగా మనము ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి రౌండ్గా. ఇలా చేసుకున్నాక మంట హై ఫ్లేమ్లో ఉంది కదా, దాన్ని మనం మీడియం ఫ్లేమ్లోకి మనము మార్చుకోవాలి. ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ వెజిటబుల్ టాపింగ్స్ ఉన్నాయి కదా, దీన్నంతా కూడా ఇలా మంచిగా దోశ మీదకి స్ప్రెడ్ చేసేసుకుందాం. ఇది వేయడం వల్ల సూపర్ టేస్టీగా, అలాగే హెల్తీగా కూడా మారుతుంది. ఆ తర్వాత ఒక 1/2 స్పూన్ అంత ఆయిల్ వేసేసుకొని ఈ టాపింగ్స్ అన్నిటిని కూడా ఒకసారి బాగా ప్రెస్ చేసేసుకుందాము. ఇలా ప్రెస్ చేశాక మీడియం ఫ్లేమ్లో ఈ దోశ మంచిగా కాల్చుకున్నాక మనకు సైడ్స్కి కనిపిస్తూ ఉంటుంది క్రిస్పీగా బ్రౌన్ లేయర్. ఆ తర్వాత ఇలా మనం ప్యాన్ నుంచి సపరేట్గా తీసేసుకొని ఇది మనం ఇలా ఫోల్డ్ చేసుకొనైనా లేదా మర్చుకొనైనా దీన్ని మనం సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేయడమే. చూడండి, మరొకసారి చూపిస్తున్నాను. నేను ఇక్కడ మంచిగా వేడైన ప్యాన్ మీదకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి వేసేసుకొని రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక మనము మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న టాపింగ్స్ అన్నీ కూడా వేసుకొని ఒక 1/2 స్పూన్ అంత ఆయిల్ వేసేసుకొని ఇలా అదంతా కూడా ప్రెస్ చేసుకొని మంచిగా కాలాక క్రిస్పీ దోశని ఇలా మంచిగా ఫోల్డ్ చేసుకొని మనము ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. హెల్దీగా, సూపర్ టేస్టీగా, ఇన్స్టెంట్గా మనకు బేసన్ దోశ అయితే రెడీ అయిపోతుంది. దీన్ని మనం గ్రీన్ చట్నీతో, అలాగే టొమాటో కెచప్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు. సూపర్ టేస్టీగా ఉంటుంది. నాకైతే ఈ దోశ గ్రీన్ చట్నీతోని చాలా అంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. తప్పకుండా ఈ దోశ ట్రై చేయండి. అలాగే ఈ చట్నీ కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో తప్పకుండా నాతో షేర్ కూడా చేసుకోండి. ఈ హెల్దీ దోశ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.